హలో స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ సబ్జెక్ట్లోని మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. తెలుగులో దీన్ని ఆర్థిక చేరిక లేదా ఆర్థిక చేర్పు అని అంటారు. ఓకే, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మీనింగ్ ఏంటో చూద్దాం. Financial inclusion is the delivery of financial services at affordable costs to sections of disadvantaged and low income segments of the society. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క మీనింగ్ ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి లో ఇన్కమ్ పీపుల్కి బ్యాంక్స్ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ని లో కాస్ట్లో, చీపర్ కాస్ట్లో లేదా అఫోర్డబుల్ కాస్ట్లో డెలివరీ చేయడాన్నే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. సొసైటీలో ఉన్న లో ఇన్కమ్ పీపుల్కి బ్యాంక్స్ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ని లో కాస్ట్లో లేదా చీపర్ కాస్ట్లో లేదా అఫోర్డబుల్ కాస్ట్లో డెలివరీ చేయడాన్ని ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటారు. దీని అర్థం తెలుగులో ఏంటంటే ఆర్థిక చేరిక లేదా ఆర్థిక చేర్పు అంటే తెలుగులో సమాజంలో తక్కువ ఆదాయం గల ప్రజలకు తక్కువ వ్యయంతో లేదా సరసమైన ధరలకు బ్యాంకులు అందించే ఆర్థిక సేవలను సమకూర్చడాన్ని ఆర్థిక చేరిక అంటారు. అంటే సమాజంలోని తక్కువ ఆదాయం గల ప్రజలకు తక్కువ వ్యయంతో లేదా సరసమైన ధరలకు బ్యాంకులు అందించే ఆర్థిక సేవలను సమకూర్చడాన్ని ఆర్థిక చేరిక లేదా ఆర్థిక చేర్పు అంటారు. మరి ఈ ఆర్థిక చేరిక అనే భావనను భారతదేశంలో ఏ వ్యక్తి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ని ఇండియాలో ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఆ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరంటే ఇక్కడ చూడండి. ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ద టర్మ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏప్రిల్ 2005 in the annual policy statement presented by Y. Venugopal Reddy. అంటే 2005 ఏప్రిల్లో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వై వేణుగోపాల్ రెడ్డి గారు యూనియన్ గవర్నమెంట్కి ఆయన సబ్మిట్ చేసిన యాన్యువల్ పాలసీ స్టేట్మెంట్లో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే ఇండియాలో ఫస్ట్గా ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్గా వై వేణుగోపాల్ రెడ్డి గారిని చెప్తారు. ఆయన ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది 2005 ఏప్రిల్. అంటే 2005 ఏప్రిల్లో ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వై వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వార్షిక విధాన పత్రము అనే ఈ పత్రంలో తొలిసారిగా ఆర్థిక చేరిక అనే భావనను ప్రస్తావించడం జరిగింది. అందుకే భారతదేశంలో ఆర్థిక చేరిక అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఆర్థిక చేరిక అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తిగా మనం ఈయన పేరు చెప్పుకోవాలి. ఎవరండి? వై వేణుగోపాల్ రెడ్డి గారు. ఈయన 2005లో భారతదేశంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి. అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలామంది బ్యాంకింగ్ సేవల పట్ల సరైన యాక్సెస్ కలిగి లేరు. చాలామందికి బ్యాంకింగ్ సేవలు చాలా దూరంగా ఉన్నాయి. బ్యాంకులు అందించే ఆర్థిక సేవలకు చాలామంది వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లోని వారు చాలా దూరంగా ఉన్నారు. వారందరినీ కూడా బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక చేరిక లేదా ఆర్థిక చేర్పు అనే భావనను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. అంటే ఆర్థిక చేరిక యొక్క లక్ష్యాలు లేదా ప్రాముఖ్యత. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ నో ఫ్రిల్స్ అకౌంట్స్. దీని తెలుగులో నో ఫ్రిల్స్ ఖాతాలను ప్రారంభించుట అంటారు. నో ఫ్రిల్స్ ఖాతాలను ప్రారంభించుట. దీని అర్థం ఏంటంటే nil amount or
వెరీ లో మినిమం బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేయడాన్ని ఓపెనింగ్ ఆఫ్ నో ఫ్రిల్స్ అకౌంట్స్ అంటారు. అకౌంట్స్ అనేవి అంటే బ్యాంక్స్లో ఓపెన్ చేసే అకౌంట్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. దానిలో ఒక టైప్ ఏంటంటే నో ఫ్రిల్స్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటే అది చాలా మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా నిల్ అమౌంట్ లేదా లో మినిమం బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేసే ఫెసిలిటీ దేనిలో ఉందంటే ఓపెనింగ్ ఆఫ్ నో ఫ్రిల్స్ అకౌంట్స్లో ఉంది. ఈ విధంగా నో ఫ్రిల్స్ అకౌంట్స్ని ఎక్కువగా ఓపెన్ చేసి ఆ విధంగా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పద్ధతిని ప్రారంభించడం జరిగింది. ఓపెనింగ్ ఆఫ్ నో ఫ్రిల్స్ అకౌంట్స్, దీని తెలుగులో నో ఫ్రిల్స్ ఖాతాలను ప్రారంభించుట. దీని అర్థం ఏంటంటే సున్నా నిల్వతో లేదా ఏదైనా కనీస మొత్తంతో ఖాతాలను ప్రారంభించే అవకాశం ఉంటే వాటినే నో ఫ్రిల్స్ ఖాతాలు అంటారు. ఈ నో ఫ్రిల్స్ ఖాతాలను ప్రారంభించుట ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ఎక్కువ మందిని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావచ్చు. ఈ ఆర్థిక చేరిక యొక్క ముఖ్యమైన ఉద్దేశమే దేశంలో ఉన్న ప్రజల్లో దాదాపు ఎక్కువ శాతం మందిని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలి. దేశంలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మందిని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలంటే బ్యాంకులు ప్రారంభించే ఖాతాల్లో కనీస నిల్వ ఏమీ లేకుండా, లేకపోతే ఏదైనా కొద్దిపాటి కనీస నిల్వతో ఖాతాలు ప్రారంభించే అవకాశం ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ నో ఫ్రిల్స్ అకౌంట్స్. అంటే నో ఫ్రిల్స్ ఖాతాలను ప్రారంభించుట. సున్నా నిల్వ మొత్తంతో లేదా ఏదైనా కొద్దిపాటి మొత్తంతో మాత్రమే ఖాతాలు ప్రారంభించే వీలున్నప్పుడు వాటినే నో ఫ్రిల్స్ ఖాతాలు అంటారు. ఈ విధంగా నో ఫ్రిల్స్ ఖాతాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక బ్యాంకులకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. తద్వారా దేశంలోని ప్రజలను ఎక్కువ మందిని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకొచ్చే వీలున్నది. నెక్స్ట్ పాయింట్, రిలాక్సేషన్ ఆఫ్ కేవైసీ నార్మ్స్. రిలాక్సేషన్ ఆఫ్ కేవైసీ నార్మ్స్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ నో యువర్ కస్టమర్ నార్మ్స్. దీని తెలుగులో కేవైసీ నిబంధనల సడలింపు అంటారు. కేవైసీ నిబంధనల సడలింపు అంటారు. ఓకే, ఏంటి ఈ రిలాక్సేషన్ ఆఫ్ కేవైసీ నార్మ్స్ అంటే బ్యాంక్స్లో కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేసే పర్సన్స్ తమ పర్సనల్ డీటెయిల్స్ కొన్ని బ్యాంక్కి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి వాళ్ళ పేరు మీద కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్స్లో జరిగే జనరల్ ప్రొసీజర్. అయితే కొంతమంది వ్యక్తులు, కొన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు తమ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, పర్సనల్ డీటెయిల్స్ని బ్యాంక్తో షేర్ చేసుకోవడానికి ఇష్టం లేక వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి చాలా దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులను, అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్స్ చేసిన పని ఏంటంటే ఇక్కడ కేవైసీ నార్మ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. అంటే కేవైసీ నిబంధనల్ని సడలించడం జరిగింది. దీనివల్ల పూర్తి స్థాయిలో పూర్తి వివరాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే ఏవైనా కొన్ని వివరాలు మాత్రం సమర్పించి వ్యక్తులు బ్యాంకులలో ఖాతాలు ప్రారంభించే అవకాశం కలిగింది. ఈ కేవైసీ నిబంధనల్ని సడలించడం ద్వారా వ్యక్తులు బ్యాంకులకు తమ యొక్క పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సిన అవసరం లేకుండానే ఏదో స్వల్పంగా కొద్దిపాటి సమాచారాన్ని మాత్రం బ్యాంకుకు సమర్పించి వారు బ్యాంకులో కొత్తగా ఒక ఖాతా ప్రారంభించుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీని ద్వారా కూడా ఎక్కువ మంది బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించడానికి ముందుకొస్తారు. తద్వారా బ్యాంకు సేవలు అనేక మందికి విస్తృతపరచడానికి అవకాశం ఉంటుంది. ఇది రిలాక్సేషన్ ఆఫ్ కేవైసీ నార్మ్స్. నెక్స్ట్, ఎంగేజింగ్ బిజినెస్ కరస్పాండెంట్స్. బిజినెస్ కరస్పాండెంట్లు అని తెలుగులో అంటారు. జనవరి 2006లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బిజినెస్ కరస్పాండెంట్స్ అనే వ్యక్తులను బ్యాంకింగ్ కార్యకలాపాలలో అనుమతించడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా గవర్నమెంట్ చేసిన అనేకమైన పనుల్లో ఒక పని ఏంటంటే బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది. ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ బ్యాంక్కి మరియు బ్యాంక్ కస్టమర్స్కి మధ్య ఇంటర్మీడియరీస్గా వర్క్ చేస్తారు. అంటే ఈ బిజినెస్ కరస్పాండెంట్లు అనే ఈ వ్యక్తులు బ్యాంకుకు మరియు బ్యాంకు ఖాతాదారులకు మధ్య ఇంటర్మీడియరీస్గా వ్యవహరిస్తుంటారు. అంటే బ్యాంకుకి సంబంధించిన సమాచారాన్ని, బ్యాంకు అందించే సేవల్ని ఈ మధ్యవర్తులే నేరుగా ఖాతాదారులకు అందిస్తూ ఉంటారు. తద్వారా బ్యాంకు అందించే ప్రతి విధమైన సేవ బ్యాంకు ఖాతాదారునికి చేరుతుంది. బ్యాంకు అందించే ప్రతి సేవ ద్వారా ఖాతాదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి పొందడానికి, లబ్ధి పొందడానికి వీలుంటుంది. దీని ఉద్దేశంతోనే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కరస్పాండెంట్లు అనే ఒక కొత్త వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2006 జనవరి 2006 జనవరిలో కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ బిజినెస్ కరస్పాండెంట్లు అనే కొత్త వ్యవస్థను బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. దీని తెలుగులో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంటారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం. బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా బ్యాంకులు అందించే సేవలు మరింత మెరుగ్గా, మరింత సమర్థవంతంగా తమ ఖాతాదారులకు అందించడానికి వీలుంటుంది. ప్రజెంట్ మోడర్న్ డేస్లో వస్తున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ టెక్నాలజీని యూజ్ చేసి బ్యాంక్స్ వాళ్ళు అందించే ఫైనాన్షియల్ సర్వీసెస్ని మరింత ఎఫెక్టివ్గా, మరింత అఫోర్డబుల్ కాస్ట్లో వాళ్ళ కస్టమర్స్కి అందించడానికి వీలుంటుంది. రోజు రోజుకి కాలము, పరిస్థితులు, దానితో పాటు టెక్నాలజీ పరిజ్ఞానం మారుతుంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు, మారుతున్న కాలానికి కూడా బ్యాంకులు అడాప్ట్ అయ్యి కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు బ్యాంక్స్ అందించే సర్వీసెస్ పట్ల ఈ బ్యాంక్ కస్టమర్స్ మరింత ఎక్కువగా సంతృప్తిని వ్యక్తం చేయడానికి వీలుంటుంది. అందుకే ఈ యూనియన్ గవర్నమెంట్ కానీ లేదా ఆర్బీఐ కానీ ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే మార్కెట్లోకి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుందో దానికి ఎప్పటికప్పుడు బ్యాంకులు కూడా అడాప్ట్ అవుతూ దానికి తగ్గట్టుగానే బ్యాంకులు తమ కస్టమర్లకి సర్వీసెస్ని అందించాల్సిన అవసరం ఉందనేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ వారు బ్యాంకులకు, బ్యాంకుల యొక్క బ్రాంచీలకు ఆదేశించడం జరుగుతుంది. ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్యాంకులు అడాప్ట్ చేసుకుని ఆ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడం ద్వారా వినియోగదారులకు బ్యాంకు సేవలు మరింత సమర్థవంతంగా అందడానికి వీలుంటుంది. నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దీన్ని ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుసరణ అంటారు తెలుగులో. ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుసరణ అంటే బ్యాంక్స్ ఏ రకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయో, బ్యాంక్స్ ఏ రకమైన బెనిఫిట్స్ని బెనిఫిషరీస్కి ఆఫర్ చేస్తున్నాయో వాటిని కస్టమర్స్కే, అంటే బ్యాంక్ కస్టమర్స్కే డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ మోడ్లో అందించడాన్ని ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్లో చాలామంది వ్యక్తులు తమ పేర్లను లబ్ధిదారులుగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో వాళ్ళ యొక్క నేమ్స్ని బెనిఫిషరీస్గా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఫేజెస్లో, దశల వారీగా అనేక రకాలైన బెనిఫిట్స్ వస్తుంటాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కస్టమర్స్కి ఎలాగ అందుతాయంటే త్రూ బ్యాంకు ద్వారా మాత్రమే లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే లబ్ధి అందించబడుతుంది. బ్యాంకు ద్వారా ఈ లబ్ధి ఏ విధంగా అందించబడుతుంది అంటే కస్టమరు డైరెక్ట్గా బ్యాంకు దగ్గరకు వచ్చి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ని క్యాష్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేకుండా
కస్టమర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్లో ఉంటే సరిపోతుంది. బ్యాంకు కస్టమర్‌కి మధ్య ఎవరైతే బిజినెస్ కరెస్పాండెంట్లుగా ఉంటున్నారో వాళ్ళే కస్టమర్ యొక్క డోర్ స్టెప్‌కి వెళ్ళి బ్యాంకు ద్వారా ఆ యొక్క బెనిఫిట్‌ని ఎలక్ట్రానిక్ మోడ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక బయోమెట్రిక్ తీసుకుని బ్యాంక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ ఆఫర్ చేసే సర్వీసెస్‌ని, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్‌ని బ్యాంక్ కస్టమర్స్‌కు బ్యాంక్ దగ్గరకు వచ్చి పొందాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటే ఈ బిజినెస్ కరెస్పాండెంట్లే బ్యాంక్ కస్టమర్ల యొక్క ఇళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్‌ని డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్‌కే వెళ్ళి ఆ బెనిఫిట్‌ని ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ విధంగా కూడా బిజినెస్ కరెస్పాండెంట్లు బ్యాంక్‌కి, బ్యాంక్ కస్టమర్‌కి మధ్య ఒక వారధిగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. దీన్నే ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అంటారు. నెక్స్ట్ జనరల్ క్రెడిట్ కార్డ్ సాధారణ పరపతి పత్రము. జస్ట్ ప్రీవియస్ క్లాస్‌లోనే మనం దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. జనరల్ క్రెడిట్ కార్డ్ అంటే స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ రూరల్ పీపుల్‌కి ప్రొడక్షన్ నీడ్స్ అండ్ అదర్ స్మాల్ బిజినెస్ నీడ్స్ కోసం క్రెడిట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా క్రెడిట్ ప్రొవైడ్ చేయడానికి ఇవ్వబడ్డ కార్డులే జనరల్ క్రెడిట్ కార్డ్స్. అంటే ఒక ప్రత్యేకమైన తరగతికి చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి యొక్క ఉత్పాదక అవసరాలు మరియు చిన్న చిన్న వ్యాపార అవసరాలు తీర్చడానికి పరపతిని ఇవ్వడానికి మంజూరు చేయబడిన కార్డులే సాధారణ పరపతి కార్డులు. ఈ కార్డుల ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు, వ్యవస్థాపకులు ఉంటారో వాళ్ళకి చరమూలధనము మరియు కాలాన్ని బట్టి రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంటే రూరల్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు ఎవరైతే స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తీర్చడంతో పాటు టర్మ్ బేసిస్ మీద లోన్స్‌ను కూడా ఈ క్రెడిట్ కార్డ్స్‌తో ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జనరల్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా రూరల్ పీపుల్‌కి చాలామందికి అనేక రకాలైన లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సింప్లిఫైడ్ బ్రాంచ్ ఆథరైజేషన్. బ్రాంచ్ అధికారము సులభతరం చేయుట. బ్రాంచ్ల అధికారము సులభతరం చేయుట. సింప్లిఫైడ్ బ్రాంచ్ ఆథరైజేషన్. దీని అర్థం ఏంటంటే 2009 డిసెంబర్ నుంచి యూనియన్ గవర్నమెంట్ అండ్ రిజర్వ్ బ్యాంక్ వారు చిన్న చిన్న రూరల్ ఏరియాస్లోనూ బాగా డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఉన్నటువంటి ఏరియాస్లో కూడా బ్యాంక్స్ తమ బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి అథారిటీని గ్రాంట్ చేయడం జరిగింది. అంటే 50,000 అంతకంటే తక్కువ ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆయా రూరల్ ఏరియాస్లో కూడా పెద్ద పెద్ద బ్యాంకులు తమ బ్రాంచీలు స్థాపించడానికి ఆర్బీఐ అధికారం ఇచ్చింది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో బ్యాంకులు వాటి యొక్క బ్రాంచులు ఉంటే వాటి ద్వారా అందించబడే సేవలు అక్కడ ఉండే ప్రజలకు మాత్రమే అందుతాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు అందవు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో బాగా రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్కి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అందాలి, వాళ్ళకు కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ పట్ల మంచి యాక్సెస్ ఉండాలనే ఉద్దేశంతో యూనియన్ గవర్నమెంట్ ఆర్బీఐ వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 50,000 అంతకంటే తక్కువ జనాభా ఉన్నా సరే ఆ ప్రాంతాలలో కూడా పెద్ద పెద్ద బ్యాంకులు తమ బ్రాంచీలను ఖచ్చితంగా స్థాపించాలి అని వాటిని స్థాపించడానికి అవసరమైన అధికారాలను కూడా మంజూరు చేయడం జరిగింది. తద్వారా ఆ ప్రాంతాల్లోని ప్రజలను కూడా బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ పాయింట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. అంటే దేశంలోని ప్రజలను ఎక్కువ మందిని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక స్కీమ్ ఆర్ యోజన ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ఫస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్లో అంటే 2014 ఆగస్ట్ 15న ఆయన ఫస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్ చెప్పడం జరిగింది. ఆ స్పీచ్లోనే ఈ స్కీమ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తొలి స్వాతంత్ర
ప్రసంగం 2014 ఆగస్టు 15న మాట్లాడుతూ ఆ ప్రసంగంలోనే ఈ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎలాంటి కనీస మొత్తం లేకుండా బ్యాంకు ఖాతాలు ప్రారంభించే అవకాశం కల్పించారు. మనం వీటిని నో ఫ్రిల్స్ అకౌంట్స్ అని అంటారని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఖాతాలు ప్రారంభించి ఎక్కువ మందికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని ఆయన అప్పుడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది ప్రజల్ని బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తూ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించే అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతూ వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని వారు మంచి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది చాలా ముఖ్యమైన పాత్రగా మనం ఇక్కడ గుర్తించవలసి ఉంది.